హలో హాయ్ నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ వీడియోలో పాతవి కొత్తగా చేసినవన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. మీరు అట్లా చూస్తే అన్ని వరుసగా చూస్తుంటే మీకు అర్థమవుతాయి. పాతయి ఏంటి, కొత్తయి ఏంటి, ఎలా చేశారనేది. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాతది చిన్నది గ్రీన్ స్టోన్ నెక్లెస్ అనమాట. చిన్నది. కమ్మలు కూడా ఉన్నాయి. అవి కూడా ఏం చేశామంటే ఇప్పుడు జాయిన్ చేసేసి ఒక చిన్న లాకెట్ ఏంటంటే బొట్టుమాల కావాలన్నారు. అందుకని బొట్టుమాల వైట్ గ్రీన్ స్టోన్ ఇచ్చేసి, ముత్యాలు ఇచ్చేసి బ్యాక్ సైడ్‌కి ఏం చేశామంటే గ్రీన్ స్టోన్ ఇప్పుడు చైన్ ఇట్లా చేసేసుకొని గ్రీన్ స్టోన్స్ చైన్ లాగా అది బ్యాక్ సైడ్‌కి ఇచ్చేసామనమాట. ఎంత లెంగ్త్ కావాలో అంతవరకు తీసుకొని బ్యాక్ సైడ్ హుక్కు అది ఇచ్చేసి ఇప్పుడేంటంటే ఆ చిన్న నెక్లెస్‌కి మొత్తం మ్యాచ్ అయిపోయింది. కలరు అది ఇప్పుడు డిఫరెన్స్ అసలు తెలియదు. కొత్తది, పాతది ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలియదు. మొత్తం అలా సింపుల్‌గా ఉన్నదాన్ని కొంచెం ఇప్పుడు నెక్ సైజ్‌కొచ్చేటట్టు చేశాం. అందుకని ప్లెయిన్ నెక్లెస్ కాబట్టి మరీ సింపుల్‌గా ఉంది. కొంచెం ఇప్పుడు లాకెట్ ఇదన్నీ యేసుకుంటే ఏంటంటే బాగా కనపడతది కాబట్టి ఇప్పుడు ఇలా సెట్ చేశామనమాట. మీకెవరికైనా కావాలి ఇట్లా చిన్న చిన్నవి ఉన్నాయంటే తీసుకొస్తే ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర చాలా పాత లాకెట్ ఉందనమాట. చాలా పాతది. జస్ట్ ఉట్టి లాకెటే ఉంది. కింద హ్యాంగింగ్ ఏమో ఒకటే హ్యాంగింగ్ ఇలా ఉంది. దీనికి ఏం చేసామంటే దానికి రిక్వైర్మెంట్ ముత్యాలన్నారు. అందుకని చిన్న ముత్యాలు 2 ఎంఎంవి గోల్డ్‌లో లైట్ వెయిట్‌లో అల్లేసి కింద కూడా ఏం చేసామంటే ముత్యాల హ్యాంగింగ్స్ అవి ఇచ్చేసి ఆ ఉన్న చిన్న లాకెట్‌ని కొంచెం ఇప్పుడు వేసుకునేటట్టు పాత మోడల్ లాగా కాకుండా ముత్యాల్లోకి ఇలా సెట్ చేసి ఇచ్చాము. ముత్యాలు కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్‌లో చేసి ఇచ్చాను. ఇప్పుడు ఈ 3 లైన్స్ అంతా లైట్ వెయిట్‌లోనే ఇప్పుడు ఇదంతా అయింది. మీ దగ్గర కూడా అర్థమైంది ఇట్లాంటివి ఉన్న లాకెట్స్ ఉంటే ఏదైనా ఉంటే తీసుకొస్తే ఎలా చేసుకోవాలో ఏంటి చెప్తాను. ఇప్పుడు ఈ లాకెట్‌కి జస్ట్ కింద రింగ్స్ ఇచ్చేసుకొని లేజర్‌లో వాటికి హ్యాంగ్ చేశాను ముత్యాలు. అంతకుముందు ఉన్నది ఏంటంటే చిన్న లాకెట్ ఒకటి హ్యాంగింగ్ ఉంది ఇంతవరకే. ఇది ఒకటే లాకెట్ అనమాట. అది ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా వేసుకోవడానికి బాగుంది. స్టైల్‌గా ఇప్పటికి తగినట్టు ఉంది. ఎవరైనా వేసుకోవచ్చు. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర ఇది డైమండ్ పెండెంట్ వేరుగా ఉంది. ఇదేంటంటే దీంట్లోది ఒక ముక్క వేరుగా ఉందనమాట. దాన్ని ఏం చేసామంటే కమ్మల్లాగా చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను దీనికి. ఇచ్చేసి చిన్న బిట్స్ ఉంటే వాటికి తీసేసుకొని ఇవి కమ్మల్లాగా చేసాము. చేసేసి దీనికి ఏంటంటే థర్మోలిన్స్ అవి డిఫరెంట్ కలర్స్ కావాలన్నారు. బ్లూ ఉంది ఇందులో షేడ్. బ్లూ అండ్ వైట్ స్టోన్ కాబట్టి ఎప్పుడు ఉన్నట్టు రెగ్యులర్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కావాలి కాబట్టి థర్మోలిన్స్ షేడ్స్ ఉంటాయి కలర్స్. ఆ థర్మోలిన్స్, హెమతిస్ట్ అవి వేసి 3 లైన్స్ సెట్ చేసామనమాట. ఇప్పుడు ఇదేంటంటే 3 లైన్స్ డిఫరెంట్‌గా లెంగ్తీగా సెట్ చేసాము. బ్యాక్ సైడ్ ఒక 3 లూప్స్ హుక్కిచ్చాను. ఇలాగేంటంటే ఎప్పుడు అందరి దగ్గర ఉన్నట్టు కాకుండా మనకి లైట్ వెయిట్‌లో డిఫరెంట్‌గా కావాలంటే ఇట్లా ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా లైట్ వెయిట్‌లో చేశాను. అల్లకమంతా లైట్ వెయిట్‌లో చేసింది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇట్లాంటివి కాంటాక్ట్ చేయండి చెప్తాను. ఇదే యాక్చువల్లీ ఏంటంటే పాతది రూబీ స్టోన్ గాజు అనమాట. బ్యాంగిల్ పాతది రూబీ స్టోన్ ఇలా సింగిల్‌గా ఇలాగ రూబీ స్టోన్స్ వచ్చి ఇలా ఉంది సింగిల్ బ్యాంగిల్. ఇప్పుడు ఏంటంటే కొంచెం లెంగ్త్ విడ్త్ కావాలి కాబట్టి సైజ్ కొంచెం పెంచమన్నారు. 26 నుంచి 28 చేసాము. అందుకని సింపుల్‌గా చాలా లైట్ వెయిట్‌లో ఇలా ఒక స్టోన్ లాకెట్ చేసుకొని అదేంటంటే ఇప్పుడు యాడ్ చేసాము. ఇప్పుడు ఎంత కావాలో నాకు అంతవరకు ఇక్కడ బ్రేక్ చేసేసుకొని బ్రేక్ ప్లేస్ ఏం చేసామంటే ఒక తీగలాగా బోన్ లాగా సపోర్ట్ అనమాట. సపోర్ట్‌కి ఇచ్చేసి మిగతాది ఏంటంటే సింపుల్‌గా ఇలాగ చిన్న లాకెట్ చేసుకొని ఇలా పెట్టేశాను. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజుకి ఒక లాకెట్. తనకేంటంటే ఇది రెడ్ ఉంది కాబట్టి గ్రీన్, వైట్ మల్టీ కలర్ కావాలన్నారు. అందుకని ఇది ఏం చేసామంటే మల్టీ కలర్ ఇలా చేసిచ్చాను. మధ్యలో గ్రీన్ స్టోన్ వేసేసి రెడ్ స్టోన్స్, వైట్ స్టోన్స్ ఇచ్చాను. లేదు నాకు మొత్తం ఒకటే కలర్ కావాలన్నా కూడా వైట్, రెడ్ ఏ కాంబినేషన్ అయినా మనం చేసుకోవచ్చు. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజుని బట్టి స్టోన్స్ 1 or 2 అట్లా. ఇదేంటంటే 2 ఇంచెస్‌కి ఒకటే స్టోన్ ఇచ్చాను పెద్దగా. కాబట్టి సింగిల్ స్టోన్ సరిపోయింది. అలాగా చిన్న గాజులు ఏదైనా ఉంటే మనం పెద్దవి చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే తన కస్టమర్ యూఎస్ నుంచి మంచి కలర్, డిఫరెంట్ కలర్ బీడ్స్ తెచ్చుకున్నారు. రూబీలో కూడా ఇది చాలా డిఫరెంట్ కలరు, రేర్ కలరు చాలా బాగుంది. ఆ రూబీస్‌కి తను కుందన్వి డిఫరెంట్‌గా కావాలి ఇట్లా పీకాక్ మోటివ్స్ ఇవి. పీకాక్ కూడా డిఫరెంట్‌గా ఉంది. కుందన్‌లో పెద్దవి కావాలని చేయించుకున్నారు. కుందన్‌లో ఇలా చేసి పాతవి వాళ్ళకి రూబీస్‌కి చేసి ఇచ్చామన్నమాట ఇలాగా. పెద్ద పెద్ద లాకెట్స్ ఇవి. నీట్‌గా ఉన్నాయి. చాలా కుందన్‌లో మనకి ఎవరికైనా ఇలా కావాలి అంటే కుందన్ కూడా చేస్తాం. లైట్ వెయిట్‌తో పాటు హెవీ వెయిట్‌వి కూడా ఉంటాయి. కాకపోతే కస్టమర్ చాయిస్, రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, తనకి ఏదైనా నచ్చింది. ఇదేంటంటే తను ఎక్కడో నచ్చింది ఇదే మోడల్ కావాలన్నారు. అది బీడ్స్‌కి తగినట్టు ఇప్పుడు సైజ్ చేసి తనకి చేసిచ్చాననమాట. డిఫరెంట్‌గా ఉంది. చాలా స్టైల్‌గా ఉంది. పెండెంట్స్ కూడా వీడియో కన్నా రెగ్యులర్‌గా బాగా డైరెక్ట్‌గా చూస్తేనే తెలుస్తది ఈ అందం ఎలా ఉంది, ఏంటి అనేది. చూడండి ఎలా ఉందో చెప్పండి. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ యూఎస్ నుంచి ఇట్లా కోరల్స్ 32 తీసుకొచ్చారండి. మొత్తం పట్టలేదు. 26 ఇంచెస్ లెంగ్త్ కావాలన్నారు. లైట్ వెయిట్‌లో అన్నారు. ఇప్పుడు చూస్తే క్యాప్స్ కూడా నేను మంచిగా వేసాను. క్యాప్స్ వేసి మొత్తం ఇదంతా ఇప్పుడు 26 ఇంచెస్ చేశాను. ముత్యాలేమో నేను వేసాననమాట. కోరల్స్ అయితే తను తెచ్చుకున్నారు. ఇవి కోరల్స్ తను తీసుకొచ్చుకున్నారు. కోరల్‌కి ఏం చేసామంటే ఇట్లా 2 సైడ్ క్యాప్, ఫ్లవర్ క్యాప్ ఇచ్చేసి చేసిచ్చాననమాట. తను తీసుకొచ్చిన కోరల్స్‌కి ఇప్పుడు ముత్యాలు నేను స్వరోస్‌కి యాడ్ చేస్తూ వెయిట్ కోసం ఏం చేసామంటే దీనికి మంచి ఫ్లవర్ క్యాప్స్ వేసి దీనికి కొంచెం చిన్న క్యాప్స్ వేసి తగ్గించుకుంటూ ఇప్పుడు ఇది మొత్తం మీరు చాలా లైట్ వెయిట్‌లో చేశాను. గోల్డ్ ఎక్కువ కనపడుతుంది కానీ
25 గ్రామ్స్ కొంచెం అటు ఇటుగానే ఉంది. అంత లైట్ వెయిట్‌లో వచ్చింది. ఇది ఇంత క్యాప్స్ ఇంత. వెనక కూడా మళ్ళీ కొంచెం నేనేం చేశానంటే బ్యాక్ చైన్ లూప్స్ కూడా ఇచ్చాను అడ్జస్ట్‌మెంట్‌కి. ఒక 1 ఇంచ్, 2 ఇంచెస్ అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చని లూప్స్ కూడా ఇచ్చాను. మొత్తం ఇంత లెంగ్తీగా చేసి లైట్ వెయిట్‌లో చేసిచ్చాను ఇది. అలాగే మన దగ్గర ఎవరి దగ్గర బీడ్స్ ఉంటే వాడనివి ఏదైనా ఉంటే తీసుకొస్తే ఇలాగా లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. తీగ కొంచెం సన్నం చేసుకున్నాం అంతే. తీగ కొంచెం సన్నం చేసేసుకొని క్యాప్స్ కూడా ఈ ఫ్లవర్ క్యాప్స్ కూడా చాలా లైట్ వెయిట్‌లో చేపిచ్చాను. అందుకే మనకి ఇప్పుడు ఇన్ని క్యాప్స్ ఎక్కడ క్యాప్ వేయకుండా లేదు మొత్తం. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎండింగ్ దాకా క్యాప్స్ వాడాను. అయినా కూడా 25 గ్రామ్స్ కొంచెం అటు ఇటుగానే లైట్ వెయిట్‌లో చేసిచ్చాను. ఇంత లైట్ వెయిట్‌లో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. నేను చేసిస్తాను. మీకైతే నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు అందరికీ తెలుస్తూ ఉంటాయి. షేర్ చేయండి. అందరికీ అర్థమవుతాయి. పాతయి కొత్తయి చేయొచ్చని.